నమస్కారం 6/24 న్యూస్ కి స్వాగతం. ఊరుకునేది లేదు. వైఎస్ జగన్ కు హోంమంత్రి అనిత వార్నింగ్. ట్రంప్ ఒక బఫోన్, 25% సుంకం వేయడంపై అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్య. ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేసిన హోంమంత్రి. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బనకచెర్లపై మళ్లీ ప్రతిపాదనలు పంపాలన్నాం. రాజ్యసభలో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడి. ఫిరాయింపుల చట్టంలోనే లొసుగులు యనమల. ప్రతి నీటి బొట్టు సద్వినియోగం కావాలి సీఎం చంద్రబాబు. హద్దు దాటొద్దు, మంత్రి సవితపై లోకేష్ సీరియస్. కక్షతోని తప్పుడు కేసులు, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారన్న జగన్. ధన్కడ్ అనూహ్య రాజీనామా. సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక. లిక్కర్ స్కామ్లో రోజుకో పిట్ట కథ. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తాం. పార్లమెంట్లో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భరోసా. కాంగ్రెస్ ది ఆపన్నహస్తం కాదు, మొండి చెయ్యి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు. మోసం, దగా, నయవంచనకు మరో పేరు కాంగ్రెస్. కేటీఆర్. లోక్సభలో 10వ రోజు ఆగని ఆందోళనలు, సోమవారానికి వాయిదా. ట్రంప్ ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గదు, శశి థరూర్. ఉగ్రవాదం ఎన్నడూ కాషాయం కాదు కాబోదు దేవేంద్ర ఫడ్నవీస్. బ్రిటన్ ఏటీసీలో సాంకేతిక సమస్యలు, బ్రిటన్లో నిలిచిన 100కు పైగా విమానాలు. శ్రావణ మాసంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, మంత్రి పొన్న. కమ్యూనిస్టులు సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే మేము అధికారంలోకి, సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, పొక్కలు కొట్టేందుకు నారా లోకేష్ కు హరీష్ రావు స్ట్రాంగ్ వార్నింగ్. పోలీసుల తనిఖీలు, తాడిపత్రిలో భారీగా బంగారం పట్టివేత. ట్రంప్ చెప్పింది నిజమే, భారత్ ఒక డెడ్ ఎకానమీ, రాహుల్ గాంధీ. తండ్రి అమెరికన్ అయితేనే జన్మతః పౌరసత్వం, త్వరలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు అమలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.